అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆగస్ట్ 23, 2024 శుక్రవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. శుభ సమయములు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. తిథి చవితి ఉదయం 10 గంటల 41 నిమిషం వరకు. తదుపరి పంచమి. సంస్కృత వారం భృగువాసర నక్షత్రం. రేవతి రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు. తదుపరి అశ్విని. యోగం శూల ఉదయం 9 గంటల 29 నిమిషాల వరకు. కరణం బాలవ ఉదయం 10 గంటల 41 నిమిషం వరకు. కౌలవ రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు. మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 18 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల నుండి 4 గంటల 59 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 43 నిమిషాల నుండి 7 గంటల 10 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, శ్రావణ మాసం 3వ శుక్రవారము. తిథి చవితి ఉదయం 10 గంటల 41 నిమిషం వరకు ఉందండి. చవితి తిథి అంత అనుకూలమైన తిథి కాదు. తదుపరి పంచమి. పంచమి తిథి మంచి తిథే. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు. చవితి. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృషభ రాశి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కర్కాటక రాశి. దూర ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. తులారాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమపడ్డ ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ధన వ్యయ సూచనలున్నవి. ధనస్సు రాశి. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మకర రాశి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుంభరాశి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. మీనరాశి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.